నెల్లూరు జిల్లా JP రాపూర్ News. పట్టణంలోని కొత్తపేట వీధిలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు రాపూర్ ఎస్ఐ వెంకట రాజేష్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేయగా అక్కడ పేకాట నిర్వహిస్తున్న 7 పేకాట రాయుళ్లను 10,400 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది. పట్టుబడిన పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుందని తెలిపారు. రాపూర్ మండల పరిధిలో ఎవరైనా సరే కోడి పందాలు పేకాట నిర్వహించినట్లయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాపూరు సిఐ వెంకట రాజేష్ తెలియజేశారు. మరొకటి ఇప్పుడు కోడి పందాలు ఎవరెవరు వేస్తున్నారు అనేది మాకు సమాచారం వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాపూర్ ప్రజలు ఎవరైనా కానీ బయట నుంచి ఎవరైనా వస్తే కానీ రాపూర్ ప్రజలు మన గ్రామాల్లో అక్కడక్కడ ఫారెస్ట్లో చేస్తూ ఉంటారు. మీకు సమాచారం వస్తే మాత్రం కోడి పందాల విషయంలో కానీ పేకాట సంబంధ విషయాల్లో కానీ మాకు తప్పనిసరిగా సమాచారం అందించి పోలీసు గారికి సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాపూర్ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున మా ఇన్ఫర్మేషన్ ప్రకారం పేకాట జరుగుతుందని రాపూర్ టౌన్లో వెరిఫై చేసి చెక్ చేసాము, రైడ్ చేసాము. మా టీం అందరూ కలిసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఉత్తర్వులు సిఐ గారి ఆధ్వర్యంలో చేశాము. ఇస్తే దాదాపు ఒక 7 మెంబర్స్ 7 కొత్తపేటలో మన రాపూర్ టౌన్ కొత్తపేటలో 7 దొరకడం జరిగింది. మాకు పేకాట ఆడతా వాళ్ళ దగ్గర నుంచి 10,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన రాపూర్ ప్రజలు మీ దగ్గర ఉన్న అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మా నెంబర్ కూడా ఆల్రెడీ చాలాసార్లు మెసేజ్ చేసి ఉన్నాము. మా నెంబర్ 9440730021. మరో ముఖ్యంగా ఈ ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడటం లేదు మన వాళ్ళు రాపూర్ ప్రజలు ముఖ్యంగా వాడాలి. అలాగే పోయే మార్గంలో తాగి నడపటం, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపటం, అలాగే త్రిబుల్స్ వెళ్ళటం చేయొద్దు. రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు. ఈ మార్గంలో హైవే మార్గంలో కానీ ఎక్కడ స్టేట్ హైవేలో కానీ నేషనల్ హైవేలో కానీ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఈ గేదెలు ఎక్కువగా వదులుతూ ఉన్నారు. గేదెల గురించి మా ఎస్పీ మేడం గారు కానీ యాక్సిడెంట్స్ గురించి మా ఎస్పీ మేడం గారు అక్కడ ఈ డాబాల దగ్గర మేము ఏర్పాటు చేసాం. మైక్ సెట్టింగ్ పెట్టి మైకుల ద్వారా పబ్లిక్ అవేర్నెస్ పెడతా ఉన్నాము. మీరు గమనించాలి. యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడానికి మా ముఖ్య ధ్యేయం. ఈ గేదెలు తిరుగుతూ ఉంటాయి, పశువులు తిరుగుతూ ఉంటాయి. చూసి జాగ్రత్తగా నడపండి. తగు జాగ్రత్తలు తీసుకొని పోలీసు వారు సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాపూర్ పోలీసు వారు.